ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో కుమ్మక్కై టీచర్లను రానిబడి ఎంఈఓ రోడ్డెక్కిన ధర్నా చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు. గమ్మత్తున్నది. ఇది గుండాల భువనగిరి బండ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో జూన్ నెల నుంచి ఇప్పటి వరకు 85 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి సరైన ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఎంఈఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో కుమ్మక్కై ఉపాధ్యాయులను నెలలో కొన్ని రోజులు మాత్రమే పంపడం జరుగుతుంది. ఇట్టి ఎంఈఓపై చర్యలు తీసుకోవాలని చట్టపరమైన చర్యలు తీసుకొని తక్షణమే మా పాఠశాలకు ఉపాధ్యాయులను పంపగలరని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధర్నా చేయడం జరిగింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా డిఈఓ గారికి వినతి పత్రం కూడా ఇచ్చిందంట. మరి ఎంఈఓ ఉన్నాడా, ఏం చేస్తుండు, ఎంఈఓ పైన ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి ఈయనకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఉన్నాడా, సారు లేడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనేది కావాలి. ఆరోపణలేనా మరి ప్రైవేట్ స్కూళ్ళతో నిజంగానే ఎంఈఓలు కుమ్మక్కి అవుతా ఉన్నారంటే 100% ఎంఈఓలు కుమ్మక్కి అవుతారు. ప్రభుత్వాలతో 100% కుమ్మక్కి అవుతారు ఎంఈఓ. చూద్దాం ఒకసారి. బండ కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుంది? డిఈఓకు లెటర్ రాసిండ్లు. ఎంఈఓ ఆగం పట్టిస్తుండంట. ఎంఈఓ గారికి పాపం టైం కాలేదేమో. 8:30 అవుతుంది కదా, 8:36. టైం కానట్టుంది పాపం. ఫోన్ ఎత్తుతలేడు.